హాయ్ ఫ్రెండ్స్ అందరూ అమ్మా సైలెంట్ ఉండు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియోలో అయితే మేము కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ముందుగా అయితే కొబ్బరికాయ తీసుకొని దాన్ని అయితే మనం బద్దలు అయితే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా బద్దలు చేసుకున్నాం. వాటర్ అయితే చాలా తక్కువ వచ్చాయి ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా ఒక పట్టకరతో అయితే మనం ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. డిప్ప చూడడం ద్వారా అయితే డిప్ప అయితే మనకు సులువుగా వస్తుంది ఫ్రెండ్స్, ఫ్రీగా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా కాల్చుకున్నాం చూసారా. ఇప్పుడైతే దీన్ని ఈజీగా అయితే తీస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని మీరు ఇలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో. ఈ విధంగా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం మీ ముందుకి. ఇప్పుడైతే దానికి మనం ఇలా పైన అయితే తొక్క అయితే వేరు చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తొక్క అయితే నీట్గా అయితే తీసేసుకోవాలి. నల్లగా ఉందని భయపడకండి. ఇందాక మనం బొగ్గు కదా, దీని అయితే మనం కడిగేసుకొని అయితే యూజ్ చేసుకుంటాం. మీరైతే భయపడకండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే మనం నీట్గా అయితే కడిగేసుకున్నాం. చూసారా, ముక్కకి అయితే ఇలాంటి బ్లాక్ మచ్చలు అయితే ఏం లేవు, బొగ్గు మచ్చలు. చూడండి, మీరు కూడా అంతా బాగా అయితే ఫ్రెష్గా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రెష్ కోకోనట్ అయితే యాడ్ చేసుకొని 4 పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేద్దాం. కల్లుప్పు కూడా అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం. ఒకసారి అయితే మిక్సీ చేసుకున్న తర్వాత మనం కావలసినంత నీరు అయితే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. చట్నీ అయితే అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మిక్సీ అయితే మొత్తం అయితే ఇలా ఆడుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి అయితే తాలింపు అయితే యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అంత అయితే వాసన కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తాలింపు పెట్టగానే ఇంకా ఎన్హాన్స్ అయింది ఫ్లేవర్స్. మనమైతే ఇప్పుడు టేస్టింగ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ రవ్వట్లు చేసుకున్నాం. కొంచెం అయితే వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాం. ఒక గుడ్డు 3 అరటిపళ్ళు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చేసుకున్న పచ్చడి కూడా వేసుకుందాం, కొబ్బరి పచ్చడి. ఒకసారి అయితే టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉందో. నోరైతే ఊడిపోతుంది, నోరైతే ఊరుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇవన్నీ తినేసాకైతే లాస్ట్ అయితే ఒక 3 అరటిపళ్ళు అయితే తింటాను ఫ్రెండ్స్. మొత్తం అప్పుడైతే నాకు ఇంకా కడుపు నిండిపోద్ది. 2 రవ్వట్లు, కొన్ని ఏమో వేరుశెనగ గుళ్ళు, ఒక గుడ్డు, అరటిపండు తింటే అయితే నాకు కడుపు నిండిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంతే. నాకు వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మీరు కూడా మీ ఇంటికాడ ఇదైతే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.